సో మరి ఉగాది పర్వదినాన అసలు మనకి వచ్చేటువంటి తెలుగు వారందరి నూతన సంవత్సరం కదా గురువుగారు. సో ఈ ఉగాది పండుగ రోజున అసలు ఏం చేయాలంటారు? ఒక తెలుగు వాళ్ళకే కాదమ్మా, దీనిని మహారాష్ట్ర వాళ్ళు గుడిపాడువా అని చేసుకుంటారు. అదేవిధంగా కర్ణాటక వాళ్ళు కూడా ఈ యుగాదిని ఈరోజే చైత్ర శుక్ల పాడ్యమికే చేస్తారు. మనకి కాలాన్ని చాంద్రమాన, సౌరమాన, బార్హస్పత్యమానాలుగా చూడటం అన్నమాట. ఈ చాంద్రమానము అనేటటువంటి దానికి ప్రధానంగా కూడా ఇవాళ రోజున చాలా విశేషంగా ఈ లెక్క తీసుకొని చేస్తారు. గుజరాత్కు కూడా ఇప్పుడే వస్తుంది. అయితే ఇందులో విశేషం ఏమిటి, ఎలా చేసుకోవాలి అంటే, అసలు యుగాది అనేది మనకి రాబోయే 50 పైచిలుకు పెద్ద పండగలకి తొలి పండగ. మొట్టమొదటి పండగనే యుగాది అంటారు. యుగం ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. అసలు యుగం ఆరంభమైంది ఎప్పుడయ్యా అంటే చైత్ర శుక్ల పాడ్యమి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సమయంలో యుగారంభం ఉంటుంది. ఈ కలియుగానికి మాత్రము చైత్ర శుక్ల పాడ్యమిని మనకి చాలా విశేషంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చైత్ర శుక్ల పాడ్యమి అనేటటువంటిది మనకి యుగ ఆదిగా చెప్తారు. కాబట్టి యుగము యొక్క ఆది అంటే కాలము యొక్క బిగినింగు. మరి కాలము దేనివల్ల మనకు తెలుస్తుంది అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, మిగతా అయినటువంటి గ్రహాలు, ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క కాలం. ఈ సూర్యచంద్రుల యొక్క మార్పు బట్టి చంద్రగ్రహ కాలం వేరు, ఇక్కడ కాలం వేరు, రాజస్థాన్ కాలం వేరు, అమెరికా కాలం వేరు, ఆస్ట్రేలియా కాలం వేరు. కాలం మారుతూ ఉంటుంది. ఇక్కడ పగలు, అక్కడ రాత్రి అవుతూ ఉంటుంది. మనకి కలకత్తాకి ఓ 20 నిమిషాలు తేడా, అరగంట తేడా వస్తే మనకి రాజస్థాన్కి కూడా ఒక అరగంట తేడా వస్తుంది. కాబట్టి కాలము అనేటటువంటిది సూర్యుడి యొక్క గమనము, భూమి యొక్క గమనము, చంద్రుడి యొక్క స్థితిని బట్టి మారుతుంది. దీనిని బాగా లెక్క వేసుకొని మన పూర్వీకులు తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అని 5గా దీన్ని విభజించారు. మొట్టమొదట ఈ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు ఎక్కడికి వస్తున్నాడు, దీనిని బట్టి హోరలు, తిథులు ఇవన్నీ కూడా. అదేవిధంగా వారాలని కూడా లెక్క వేసుకుంటాం. ఈ వారం ఇది ఆదివారమా, సోమవారమా అంటే ఉదయాన్నే ఏ హోర వస్తుందో, ఏ హోరతోటి ఈరోజు మొదలవుతుందో ఆ హోరని, ఆ అవర్ అని మనకి విదేశాల్లో చెప్తారు. ఆంగ్లంలో అవర్ అంటారు. హవర్ అనేది, ఈ అవర్ అనేది హోర నుంచే వచ్చింది. HOUR హోర, అవర్. అక్కడి నుంచి లెక్క తీసుకొని కరెక్ట్గా సూర్యోదయానికి ఏ హోర ఉంటుందో ఆ హోరని బట్టి ఆ వారాన్ని నిర్ణయిస్తారు. ఇలా వారాన్ని నిర్ణయించుకుంటూ తిథి అయిపోయింది. తిథి చంద్రుడు, సూర్యుడు వీళ్ళ లెక్కలు. హోర అయిపోయింది. నక్షత్రము, ఈ గ్రహము ఏ నక్షత్ర భాగంలో ఉంది, 108 నక్షత్రాల పాదాలతోటి కలిపి 27 × 4